పులిగోర దగ్గర గంగాకి హారతి ఇస్తారనమాట. అందుకోసమే హారతిని లైవ్ చేయాలనేసి అందరికీ చూపించాలని లైవ్ చేస్తున్నాను. కంపల్సరీ చూస్తున్నావు కాబట్టి చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీ లైవ్ మాత్రం కంటిన్యూ చెయ్యు. లైవ్గా చూడొచ్చు హారతి, చాలా బాగుంటుంది. అది వద్దా ఎంత బాగుంటుంది లైవ్గా అంటే. అది సపోర్ట్ చేయి, ఎలాగంటే అవ్వదు. ఇదిగో రొటేట్ నాట్ లాక్. ఓ నైస్ వదినా, తాడే తప్పకుండా చూస్తా. థ్యాంక్ యూ వదినా. వషారాని అక్కడ లైవ్కి వచ్చి మెసేజ్ చేస్తుంది ఎక్కడ అని. రామోనని వాళ్ళ ఆవిడ, వాళ్ళు తాడేళ్ళు. ఇదేంటి పంతులు కనిపిస్తున్నారా? అదేంటి వాళ్ళంటారు మామూలు నా వాయిస్ మీకు క్లారిటీగా వినిపిస్తుందా? కదిలిపోతుంది చెయ్యి, చూడు ఎంత స్టేబుల్గా ఉంది. క్లియర్గా అనిపిస్తుందా? కంపల్సరీ లైవ్ మాత్రం మిస్ చేయొద్దు. చాలా మంది అయితే ఈ లైవ్ కోసం అంటే ఈ హారతి కోసం ఎక్కడి నుండో వస్తారు, ఎంత జనాలు. అలాంటిది లైవ్గా చక్కగా చూడొచ్చు. చూపిస్తాను చూడండి అమ్మ. ఇది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎక్కువ యూట్యూబర్స్ మ్యాక్సిమం లైవ్కి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వాసు. మందిర్ ఇది. మందిర్ అయితే జూమ్ చేస్తే సేక్ అయిపోతుంది గలీజ్గా. చూడండి ఇదే గుడి, చాలా బాగుంటుందండి. పైకి అయితే వెళ్ళలేదు, ఇప్పుడే స్నానం చేసాం ఈ గంగా నదిలో. గంగా నది చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా పరిగెడుతుందో. వాసు గారు కంపల్సరీ మీరు లైవ్కి వచ్చారు కాబట్టి చూడకుండా వెళ్ళకండి. ఈ లైవ్ని చాలా మిస్ అవుతారు మీరు. తప్పకుండా చూడండి. వాసు గారు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ ఎలా ఉంది వీడియో, క్లారిటీగా మీకు కనిపిస్తుందా లేదా నాకు తెలియాలి కదా. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చిన వాళ్ళు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వాసు గారు, సూపరా. చూడండి వాళ్ళ నదిలో ఎంత వాటర్ వస్తుంటే ఎలా పరిగెట్టుకొని వెళ్తున్నారు. క్లియర్గా ఉంది మేడం. థ్యాంక్ యూ వాసు గారు లైవ్కి వచ్చినందుకు. ఇదిగోండి మీ ఫ్రెండ్ ఎక్కడే ఉన్నారు, వాసు లైవ్లో ఉన్నారు. మీ ఫ్రెండ్ని చూడండి, మీ ఫ్రెండ్ ఎలాగా అనిపిస్తున్నాడు చూడండి. గంగమ్మ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఇటు సైడ్ రాస్తే మాత్రం చాలా హ్యాపీ. చాలా చూడాల్సిన ప్లేస్ అండి ఇది మాత్రం. చూడండి మన పంతులు ఎలాగున్నారు. మీకు పంతులు ఎలాగనిపింది? అక్కడ జూమ్ చేస్తున్నాను చూడు, వీడియో చూడు అక్క, వీడియో చూడు. అంత జూమ్లో ఉన్న బాగా చేస్తాను. అదే ఎవరు వచ్చా చూడు, వాట్ స్పెషల్ అని చెప్ప వాళ్ళకి సమాధానం చెప్పాను.